హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజేబియం ఛానల్. మటన్ తహారీ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, మంచిగా మటన్ ఉడకబెట్టుకున్నా. పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుంటున్నా. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4 చెంచాల ఆయిల్ వేసుకొని మటన్ వేసుకొని మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకున్నాక ఉల్లిగడ్డ కూడా వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్. మటన్ వేసి వేపుకొని మంచిగా దాంట్లో అల్లం వెల్లిగడ్డ పసుపు వేసి వేపుకోవాలి. ఇప్పుడు వీడియో కట్ అయింది ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ ఈ నుంచి చూస్తున్నా. ప్రాసెస్ చెప్పాను కదా ఫ్రెండ్స్. అంతే, మటన్ మంచిగా ఉడకబెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం వేస్తున్నా. 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల కారం ఫ్రెండ్స్. కారం వేసి మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటాలు వేసుకోవాలి. 3 టమాటాలు వేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మటన్ మంచిగా ఉడికింది. టమాటాలు వేసి ఉడకబెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్. మంచిగా మటన్ కడుక్కొని 3 కిలో ఫ్రెండ్స్. ఇది మటన్ మంచిగా కడిగి కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడైనాక 4 నూనె వేసుకొని, చెంచాల నూనె వేసుకొని ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు కోసి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకొని వేగిన తర్వాత మటన్ వేసి మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. 4-5 నిమిషాలు వేపుకున్న తర్వాత కారం వేసి వేపుకోవాలి. కారం కొంచెం 2 నిమిషాలు వేగిన తర్వాత మటన్ వేసి టమాటాలు వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, చెప్తుంటే ఒకసారి మిస్టేక్ అవుతుంటుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. టమాటాలు వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం వేస్తున్నాను. టమాటాలు వేగినాక పెరుగు మంచిగా కొద్దిగా వేగిన తర్వాత మనం కొద్దిగా షేర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి ఉడకనివ్వాలి. కుక్కర్ పెట్టి 4-5 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మనం అప్పటి వరకు తారీఖు వరకు బగారా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు పెట్టుకోవాలి. చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఏమన్నా మిస్టేక్లు ఉంటే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. మన ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంది కానీ లాంగ్ వీడియోలో లేదు ఫ్రెండ్స్. లాంగ్ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా రోజులైంది తయారు చేయక. మా అబ్బాయి అడిగిండు, మా పెద్ద అబ్బాయి కొరకి తయారీ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ. పెరుగు వేసుకుంటున్నాం. పెరుగు వేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చకుంటే స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్, అలా కూడా బాగుంటుంది. తహారీ ఫ్రెండ్స్, మటన్ తహారీ. కొంచెం వాటర్ వేస్తున్నా. కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాం. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అన్నీ కలుపుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఉల్లిగడ్డ కోసుకున్నా ఫ్రెండ్స్. తహారీ కొరకు 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కిలో బియ్యం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తహారీ కొరకు ఈ డబ్బాతోటి 2 డబ్బాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది 1/2 కిలో డబ్బా. బియ్యం కడుక్కుంటున్నా ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకున్నా ఫ్రెండ్స్. గిన్నె వేడైంది. నూనె వేసుకుంటున్నా. నూనె అలాగే నెయ్యి చెంచాలు నూనె వేసుకుంటున్నా. నెయ్యి వేసుకుంటున్నా. నూనె వేసుకొని బగారా దినుసులు, లవంగా, యాలకులు, కొంచెం సాజీరా మంచిగా వేగుతున్న ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి 2 ఒకటేసారి వేసా. మటన్ మంచిగా ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికింది. అల్లం వెల్లిగడ్డ వేసుకున్నా ఫ్రెండ్స్. 2 స్పూన్లు, కొంచెం ఎక్కువనే ఉంటుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నా. మటన్ వేసుకుంటున్నా. కొంచెం బొక్కలు మా వారి కోసం కర్రీ పక్కకు తీస్తున్నా ఫ్రెండ్స్. షేర్వానేం మటన్ ముక్కలేం తయారు చేస్తున్నా. షేర్వా దీంతో 4 పోసుకుంటున్నా ఫ్రెండ్స్. వాటరు, ఉప్పు చూసి వేసుకోండి. మంచిగా మసలింది ఫ్రెండ్స్. బియ్యం వేసుకొని చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. గార్నిష్ కోసం కొంచెం నెయ్యి పైనుంచి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే తహారీ. 5 నిమిషాలు దమ్కు పెట్టుకుంటే అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది మటన్ తహారీ.
మటన్ తహారీ సూపర్ టేస్టీ ఫ్రెండ్స్. దీంట్లో షేర్వా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే బై ఫ్రెండ్స్, బాయ్.